వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను యజ్ఞమూర్తి. ఇప్పుడు మన ముందు వివాదాస్పద చిత్రం, లేటెస్ట్గా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని అక్కడి పాలకుల్ని వణికిస్తున్నటువంటి చిత్రం రాజధాని ఫైల్స్ దర్శకుడు మన ముందున్నారు. ఆయన భాను. సో మాకందరికీ భానుశంకర్గా తెలిసిన ఆయన ఈ సినిమాతో భాను అని చెప్పేసి స్క్రీన్ నేమ్తో మన ముందుకు వచ్చారు. తెలంగాణలో ఆల్రెడీ అంటే ఆంధ్రప్రదేశ్ తప్ప మిగతా అన్ని ఏరియాలో కూడా ఆ సినిమా రిలీజ్ అయింది. చాలా మంచి టాక్ తెచ్చుకుంది. అమరావతి రైతుల కష్టాన్ని, వాళ్ళ కథల్ని, వాళ్ళ వ్యతల్ని చాలా ఉన్నత స్థాయిలో, చాలా ప్రభావవంతంగా, చాలా బలంగా ఆ సినిమాలో దర్శకుడు చిత్రీకరించారని చెప్పేసి అనే పేరు వచ్చింది. సో ఆ సినిమా ప్రయాణం, సో దాని వెనుకున్నటువంటి ఆ కథ అదంతా కూడా భానుగారి నోటి ద్వారానే ఉందాం. నమస్తే భానుగారు. నమస్తే సార్. థ్యాంక్ యూ సో మచ్ మా స్టూడియోకి వచ్చినందుకు. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు కంగ్రాచ్యులేషన్స్. థ్యాంక్ యూ సార్. సో మీకైతే ముందు మౌత్ టాక్ వచ్చేసింది. అవునండి. సో రాజధాని ఫైల్స్ అనే సినిమా గురించి అందరూ కూడా మాట్లాడుకుంటున్నారు. సో ఒక రోజు ఆలస్యంగా, సో ఈ రోజు యాక్చువల్గా నిన్న రిలీజ్ అవ్వాలి ఆంధ్రప్రదేశ్లో. సో ఈ రోజు ఏంటి అంటే కోర్టు తీర్పు ఇచ్చేసింది కదా. అవునండి. యాక్చువల్గా రిలీజ్ చేసుకోవచ్చు అని చెప్పి రిలీజ్ చేసుకోవచ్చు అని చెప్పింది. బట్ నిన్న కూడా కోర్టు తీర్పు ఇచ్చిన వెంటనే ఆపేశారండి. థియేటర్లో షోలు రన్నింగ్ అవుతుంది. జస్ట్ 10 minutes, 15 minutes, హాఫ్ అన్ అవర్, కొన్ని చోట్ల 1 hour యాక్చువల్గా వేశారు. వేసిన టైంలో కోర్టులో మనకి అనౌన్స్ అయింది. ఏమని అనౌన్స్ అయింది? ఒక రోజు స్టే ఇస్తున్నామని. ఇమీడియట్గా అధికారులందరూ వెళ్ళిపోయి థియేటర్లో ఉన్న వాళ్ళని బయటికి లాగేసి స్క్రీన్లు ఆపేసి షోస్ అన్నీ ఆపేశారండి. అంటే ఒక భయభ్రాంతుల గురించి. అప్పుడు ఏంటి మరి నోటీస్ గురించి అడిగితే ముందే ఆర్డర్ వచ్చేసింది కదా, ఇంకేంటని పంపించేశారు. అదే ఈవేళ షో వేయమని ప్రజలు వెళితే, మన కోర్టులో వచ్చింది, న్యాయస్థానంలో తీర్పు వచ్చింది కదా వేయమని వెళ్తే, లేదు మాకు ఆర్డర్స్ రావాలని ఈయనవ్వలేదు. ఆపటానికేమో అవసరం ఆపడానికి జడ్జి గారు చెప్పిన తీర్పు బ్రేకింగ్ న్యూస్ టీవీలో వస్తే సరిపోయింది. కానీ వేయడానికి మాత్రం ఆ కోర్టు నుంచి వచ్చే పర్మిషన్ లెటర్ వీళ్ళందరికీ పంపిస్తే కానీ థియేటర్లో షో పడనేమని అన్నారు. ఓకే. అంటే నేను మొన్న చెప్పాను కదా సార్, బలవంతుడికి ఒక న్యాయం, బలహీనుడికి ఒక న్యాయం అని. సో ప్రభుత్వాలకు ఒక న్యాయం, ప్రజలకు ఇంకో న్యాయం. ఓకే. అంటే కోర్టు తీర్పులు ఎలా ఉన్నా కానీ దాన్ని అమలు చేయాల్సిన బాధ్యత పాలకులదే ఉంటుంది కాబట్టి, అధికారులదే ఉంటుంది కాబట్టి. సో మీరు అన్నట్టు బలవంతులదే అక్కడ రాజ్యంలానే ఉంది. అంతే కదా సార్. ఇప్పుడు న్యాయం ఎప్పుడు ఒకేలా ఉంటుంది, దాన్ని ఫాలో అవ్వాల్సిన రూల్స్ కూడా ఎప్పుడు ఒకేలా ఉంటాయి. మీకు అనుగుణంగా అమలు చేయాల్సిన వాళ్ళు కరెక్ట్గా అమలు చేయాలి. అదే బలవంతులకు ఒక రకంగా చేస్తారు, బలహీనులకి ఇంకొక రకంగా చేస్తారు. అంటే అధికారంలో ఉన్న వాళ్ళకి ఒక రకంగా చేస్తారు, లేని వాళ్ళకి ఇంకొక రకంగా. ఎవరైనా అధికారం అనేది ఇప్పుడు వాళ్ళకి అడ్వాంటేజ్ గానే ఉంటుంది కదా. అవును. సో ఏంటి ఎప్పుడు పడుతుంది ఇప్పుడు అక్కడ? ఈ రోజు ఈవినింగ్ నుంచి అంటున్నారండి. ఓకే. అంటే యాక్చువల్గా ఫస్ట్ షో నుంచి స్టార్ట్ అవుతాయి. ఈరోజు శుక్రవారం 16వ తేదీ ఫస్ట్ నుంచి స్టార్ట్ అవుతాయి మనకి, అదే ఫస్ట్ షో నుంచి. ఓకే. సో మీకు ఆల్రెడీ ఇక్కడ అంటే అక్కడ యాక్చువల్గా ముందు రోజు ప్రీమియర్స్ వేశారు, కొన్ని 6-7 సెంటర్స్లో వేశారండి. ఓకే. సూపర్ రిపోర్ట్ వచ్చింది కాబట్టి ఆపేశారు. ఇప్పుడు నా సినిమా సూపర్ రిపోర్ట్ రాలేదనుకోండి సార్, ఎందుకు ఆపుతారు? ఎలాగ పబ్లిక్ జనం థియేటర్కి వెళ్ళరు, 2 రోజులు ఉంటుంది, వెళ్ళిపోద్ది. ఎందుకు మీరు ముందు సినిమా రిలీజ్కు ముందు జరిగినటువంటి ప్రెస్ మీట్లో ఇది రాజకీయ సినిమా కాదు, రాజకీయ కోణంలో నేను తీయలేదు, అవునండి, రైతుల కష్టాన్ని వాళ్ళు రాజధాని నగరం దాని మీద బేస్ చేసుకొని వాళ్ళ భవిష్యత్తు, వాళ్ళ తర్వాత వచ్చే వాళ్ళ పిల్లల భవిష్యత్తు బాగుండాలి అని చెప్పేసి ఉద్దేశంతో ఇచ్చారు అని మీరు ఎంతగా చెప్పినా ఎందుకు భయపడ్డారంటారు అక్కడ సినిమా రిలీజ్ కాకుండా? అంటే వాళ్ళ భవిష్యత్తుని దుర్భరం చేసింది ఎవరో క్లియర్గా చెప్తున్నాం కదా సార్ సినిమాలో మనం. ఓకే. వాళ్ళ జీవితాలు అలా అయిపోవడానికి కారణం ఎవరో అని మన కారణం చెప్తున్నాం కదా. మీరు రాజకీయ చిత్రం కాదన్నా రాజకీయం చేశారు, అది అంతే కదా. అంటే నా దృష్టిలో రాజకీయ చిత్రం అంటే ఏంటంటేనండి, తప్పుల్ని ఒప్పులుగా చూపిస్తూ సినిమా చేస్తే అది రాజకీయ చిత్రం. అంటే అక్కడ రాజకీయ నాయకుల ఇన్వాల్వ్మెంట్ ఉంది కాబట్టి, ప్రభుత్వం యొక్క ఇన్వాల్వ్మెంట్. అవునండి. ఇప్పుడు ప్రేయర్ చేస్తే ఇప్పుడు మనం సహస్రనామాలు అంటారు, దేవుడికి సహస్రనామాలు చదువుతారు, నాయన ఇలాంటి వాడు గొప్పవాడు అని చదివి ఓ సహస్రనామాలతో పూజ చేస్తాం. అదే జీసస్ దగ్గరికి వెళ్తే ప్రేయర్ చేస్తాం, అల్లా దగ్గరికి వెళ్తే ప్రేయర్ చేస్తాం. అంటే ఒక ప్రేయర్ లాగా నేను ఒక పొలిటికల్ లీడర్ కోసం సినిమా తీస్తే అది పొలిటికల్ సినిమా సార్. ఓ పొలిటికల్ లీడర్ గురించే నేను ఇతను అద్భుతం అని నేను చెబితే అది పొలిటికల్ సినిమా కాదు కదా. కానీ రాజకీయ పాత్రలు ఉన్నాయి కదా, మీరు ఇందులో ప్రతి నాయకులుగా కొంతమంది వ్యక్తులను చూపించారో, సో వాళ్ళు ఖచ్చితంగా ఇప్పుడు ఎవరైతే
సమాజంలో నన్ను చాలా ఉంటారో. మంది తిడుతున్నారండి సినిమా చూసిన వాళ్ళంతా. ఏమని? నువ్వు ఇండైరెక్ట్ గా చెప్తావేంటి ప్రతి సీను? డైరెక్ట్ గా చెప్పొచ్చు కదా. ఓకే. డైరెక్ట్ గా స్ట్రాంగ్ ఎవరు టార్గెట్ వాళ్ళని టార్గెట్ చేయాలి కదా. అంటే నా ఉద్దేశం అసలు టార్గెట్ చేయడమే కాదు. టార్గెట్ చేయడం అయినప్పుడు నేను అలాగే డైరెక్ట్ గా పెట్టేవాడిని కదా సార్. నేను అలా తీలా, ఇండైరెక్ట్ గానే తీసాను నేను సీన్స్. ఎందుకు ఇండైరెక్ట్ గా ఎందుకు ఇండైరెక్ట్ గా తీసానంటే అసలు డైరెక్ట్ గా తీస్తే అసలు ఇంకా చాలా పెద్ద ప్రాబ్లమ్స్ ఉంటాయండి. అంటే ఎవరెవరి నుంచి ప్రాబ్లం అంటే వీళ్ళ దగ్గర నుంచా లేకపోతే సెన్సార్ వారి నుంచి కూడా ప్రాబ్లమ్స్ ఉంటాయా? సెన్సార్ కూడా సార్, ఈవెన్ సెన్సార్ బోర్డు అనేది అంత ఈజీగా సార్. సెన్సార్ లో ఒక సినిమాని మనం కన్విన్స్ చేసి ప్రజల్లోకి తీసుకురావడం, ఇలాంటి సినిమాలు వాస్తవ ఘటనలతో చేసిన సినిమాలు అంత ఈజీగా సార్. సెన్సార్ అలాగే మహిళల మీద వాళ్ళు చేసిన దురాగతాలు కూడా నేను చూపించలేదు. మీరు నోట్ చేయాల్సిన పాయింట్. నేను వాళ్ళ యొక్క రాజకీయ కోణాన్ని టచ్ చేయలేదు. రైతులు వాళ్ళు నిజంగా పెట్టిన ఇబ్బందులు కూడా నేను సినిమాలో తీయలేను. కొంత మేరకు చూపించారు. కొంత అందులో మీరు అదే మహిళలకు సంబంధించి కూడా చూపించిన సన్నివేశాలు అయితే హృదయాన్ని కదిలించేటట్లే ఉండే. వాళ్ళ బట్టలు లాగటం, చాలా వాళ్ళని తరిమి కొట్టడం, వాళ్ళని కొట్టడము చాలా తక్కువ సార్. అసలు అక్కడికి వెళ్తే మీరు వాళ్ళ ఆడపిల్లలు కొంతమంది ఇప్పటికీ లేవట్లేదు మంచాల మీద పడి. అలాంటి అట్లా అంతగా అంటే శారీరకంగా కూడా వాళ్ళని చిత్రహింసలు పెట్టారు, తన్నేరు, కొట్టారు. ఒక ఆవిడ కన్నుపోయింది. ఆవిడ షూటింగ్ లో మా సినిమాలో కూడా యాక్ట్ చేస్తుంది. ఒక పెద్ద ఆవిడ తుప్పల్లో ఈట్ చేశారు, ఎక్కడ పడితే అక్కడ కొట్టేశారు లేడీస్ ని. ఇవన్నీ మహిళలని అంత దారుణంగా హింసించడం అనేది స్క్రీన్ మీద చూపించడం సెన్సార్ సర్టిఫికెట్ రీత్యా దారుణం అండి, ఒప్పుకోరాళ్ళు. కానీ ఒక పాత్ర అంటే నేను మళ్ళీ అంటే ఇది ఇందులో అందరికీ తెలిసిన కథే కాబట్టి ఇక స్పాయిలర్స్ ఇట్లాంటివి ఏం మాట్లాడుకోవడానికి కూడా లేదు. ఏదైతే మీరు ఒక ప్రధాన పాత్ర, ఒక మహిళ పాత్రను చూపించారో అందులో ఒక కిరాతకంగా ఆమె చేతులు నరకటం ఇవన్నీ చూపించారు. అది ఫిక్షనల్ అండి. ఎందుకు ఫిక్షనల్ అంటే నేను చెప్పేది వినండి. వాణి విశ్వనాథ్ చేతులు నరకడం అనేది నా సెన్స్, నా కథను మీరు అబ్జర్వ్ చేస్తే అమరావతి రాజధాని అనేది ఏదైతే సినిమాలో రాజధాని ఐరావతి అనేది ఉందో మదర్ యొక్క రిఫ్లెక్షన్ అని చెప్పాను నేను సినిమా. ఓకే, అదే మదర్ యొక్క రిఫ్లెక్షన్. మదర్ చెప్తా డైలాగ్స్, కొడుకుతో డైలాగ్స్ కూడా చెప్పించారు. తల్లి రాజధాని ఒకటి. అవును. ఆ తల్లిని నరకడం అంటే నా సెన్స్ రాజధాని నరకడం అండి. చాలా అపోహపడుతున్నారు చాలా మంది. చాలా గొప్పకొచ్చని అడిగారు. అంటే రాజధానిని చంపేశారని నా సెన్స్ అండి. అక్కడ అమ్మని చంపేశారంటే అమ్మని చంపేశారు, రియల్గా ఒక లేడీని నా సెన్స్ అది కాదు. రాజధానికి రిజంబ్లెన్స్ తల్లి అయితే ఆ తల్లిని చంపేశారు కాబట్టి తల్లిని చంపేశాను నేను. ఆవిడ చనిపోతే కూడా చెప్పుద్ది, నా ఊపిరి ఆగిపోయినా పర్వాలేదు, మన రాజధాని ఊపిరి ఆగిపోకూడదు. ఈ తరహా డైలాగులు కూడా మీరు వాణి క్యారెక్టర్ చేత కూడా చెప్పించారు కొడుకుతో మాట్లాడేటప్పుడు కూడా. ఫిక్షనల్ అండి కొన్ని ఇన్సిడెంట్లు, ఎమోషన్ కి నేను ఫిక్షనల్ చేశాను. వాళ్ళు బట్టలు ఊడదీసింది నాకు కాదురా రాజధాని అని వాళ్ళు వివస్త్రం చేసింది నన్ను కాదు, రాజధాని అని చెప్పింది ఆవిడ. అంటే రిజంబ్లెన్స్ తల్లి యొక్క చెప్పేస్తున్నారు. ఖచ్చితంగా చెప్పానండి. చాలా హై మెచ్యూర్డ్గా ఆలోచించాలి సార్ ఈ సినిమా. ఏదో రెగ్యులర్ కమర్షియల్ సినిమా చూస్తున్నట్టు చూసేస్తే కాదు సార్ ఈ సినిమా. ఇప్పుడు నేను చెప్పిన పొయిటిక్ సెన్స్, ఒక కవి హృదయంతో ఆలోచించాలి మన సినిమా. కొన్ని సినిమాలు ఉంటాయి కమర్షియల్ ఎలిమెంట్స్తో చేస్తాం సినిమాలు, కొన్ని ఎంతో ఆర్ద్రతతో దాన్ని క్లీన్గా అబ్జర్వ్ చేస్తే కానీ మనకు తెలియదండి ఇంత డెప్త్ ఉందా ఈ సినిమాలో, ఈ కథలో. మీరు సినిమాని రిలీజ్కు ముందు దాకా కూడా ఎలాంటి ప్రచారము చేయలే. ఎప్పుడో ఒకసారి దానికి సంబంధించి ఒక చిన్న గ్లింప్స్ లాగితే ఒక ప్రచార చిత్రం మాత్రమే రిలీజ్ చేశారు, ఇలా సినిమా ఒకటి చేస్తున్నట్టుగా. తర్వాత ట్రైలర్ దాకా కూడా ఎలాంటి దీని మీద పబ్లిసిటీ చేయలేదు. ట్రైలర్ వచ్చిన తర్వాత భాను అజ్ఞాతంలోకి వెళ్ళిపోయాడు అంటూ వార్తలు వచ్చాయి. ఎంతవరకు నిజం? ఎందుకంటే మీ ఫోను స్విచ్ ఆఫ్ అని వచ్చిందండి. అదే నేను చెప్తాను, అసలు అన్ని ఫేక్ అండి అవి. అజ్ఞాతంలోకి ఎందుకు వెళ్ళిపోతాం సార్? అంత ధైర్యంగా సినిమా తీస్తున్న వాళ్ళు అజ్ఞాతంలోకి వెళ్ళిపోతామా? అంటే మీకు థ్రెట్లు అట్లాంటివి ఏమైనా వచ్చాయా? నువ్వే అండి అసలు అన్నీ చీప్గా ఆలోచించే వాళ్ళు మాట్లాడతారు సార్. అంతే. అసలు నాకు అస్సలు నేను సినిమా తీసినప్పుడు నాకు ఎటువంటి ఇబ్బంది రాలేదు, సినిమా తీసాక కూడా ఎటువంటి ఇబ్బంది రాలేదు. జనంలోకి ఇప్పుడు వెళ్ళిన తర్వాత కూడా ఇబ్బందులు రావండి, ఎందుకంటే నేను చెప్పింది నిజం. అదే నిజం. నేను మోసం చేస్తే అంటే మీరు ఏదైతే ఇప్పుడు ఇబ్బందులు పెట్టారో సినిమా రిలీజ్ కాకుండా వాళ్ళ సైడ్ నుంచి మీకు ఎలాంటి ఇది ఇబ్బంది ఏమి ఎదుర్కోలేదా? లేదు. ఎందుకు వస్తారండి మీకు కానీ నిర్మాతకు కానీ? లేదు. నిజం మాట్లాడినప్పుడు మనం ధైర్యంగా మాట్లాడతాం కదా సార్. అదే నిజం నేను మాట్లాడలేకపోతున్నానంటే నేను మీ ముందు ఇంత ధైర్యం కూర్చోలేను కదా. ఇంతమంది ఎంతో మంది ఉన్నారు కదా ఇండస్ట్రీలో, మీరు మాత్రమే ఈ అమరావతి రైతుల గురించి ఈ కథ రాసుకొని ఇలా రాసుకొని తీయాలి అని మీకు ఎందుకు అనిపించింది? ఇది రేపు తీస్తే రేపు ఇబ్బందులు ఏమైనా ఎదురవుతాయేమని చెప్పేసి ఆలోచన మీకు ముందుగా రాలేదా? సార్ ఇప్పుడు ఒక అడవిలో ఒక జంకి వెళ్తుంది అనుకోండి సార్, దాన్ని పులి తినొచ్చు, సింహం తినొచ్చు, అవునా కదా సార్? తినొచ్చు. అది ఆ రెండింటికి దొరకకుండా ఇంకో దగ్గర కూడా దొరకవచ్చు. ఇప్పుడు ఆకలితో ఉన్నది వేటాడుతుంది,
ఆకలితో ఉన్న దర్శకుడు ఒక అద్భుతమైన సినిమాని తీయడానికి ట్రై చేస్తాడండి. నేను ఆకలితో ఉన్న అలాంటి దర్శకుడికి ఒక అద్భుతమైన కథ దొరికిందండి. ఓకే. అంటే ఇలాంటి కథ నేను మిగతా వాళ్ళ గురించి నేను మాట్లాడను, వాళ్ళ అభిప్రాయాలు వాళ్ళవే. నాకు అసలు అంటే ఒక డైరెక్షన్ చెయ్యాలి అంటే రెగ్యులర్ సినిమాలు, రెగ్యులర్ కథలు, ఒక అమ్మాయి ఒక అబ్బాయి చూసుకోవడం, వాళ్ళ మధ్యన లేనిపోనివి క్రియేట్ చేసి నమ్మించడం, చాలామంది అవే గొప్ప సినిమాలని మాట్లాడుతూ కూడా ఉంటారు. గొప్ప సినిమాలు కూడా, సినిమా అంటే ఎప్పుడు గొప్పదే. నా దృష్టిలో ఇలాంటి కథ చేయడం, ఇలాంటి సినిమా తీయడం అనేది అందరికీ వస్తుందా సార్ అవకాశం? అసలు ఒక రాష్ట్రం గురించి సినిమా తీయడం ఎంతమందికి వస్తుంది సార్ అలాంటి కంటెంట్? ఓకే. రాదు కదా సార్. అదే నాకు వచ్చింది సార్, అది నా లక్. అది